నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ కూటమికి ఎప్పుడూ నోటి వెంబడొచ్చే మాట పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ అంతా కూడా మోడీ ప్రభుత్వం అమ్మేస్తోంది, లేకపోతే చాలా నష్టాలు చవిచూస్తున్నాయి. పబ్లిక్ సెక్టర్స్ అంతా కూడా నష్టాల్లోకి కూరుకుపోయినాయి అంటూ కూడా ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ బ్లూంబర్గ్ ఒక డేటా రిలీజ్ చేసింది. ఆ డేటా కనీసం ఒకసారి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా విమర్శ చేసే ముందు చదువుకుంటే బాగుంటుందన్నది నా పర్సనల్ సూచన. ఎందుకంటే దాదాపు 5 లక్షల కోట్ల ప్రాఫిట్ మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చాక ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24లో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంతా కూడా లాభాల బాటను పట్టినాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా అంటే 2021 ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 16 సంస్థలు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నష్టాల్లో ఉండేవి. 24కి వచ్చేటప్పటికి అది 9కి వచ్చినాయి. అంతేకాకుండా ఇప్పుడు నేను దగ్గరగా ఒక 40 పబ్లిక్ సెక్టర్స్వి ఆ లిస్ట్ చదువుతాను, ఎంత ప్రాఫిట్స్లోకి ఎట్లా వచ్చినాయి అనేది. అందులో ముఖ్యంగా ఎస్బీఐ ఉంది. ఎస్బీఐఎన్ 67,85,00,000, ఓఎన్జీసీ 49 కోట్లు, 49,000 కోట్లు, ఎస్బీఐఎన్ 67,000 కోట్లు, ఐఓసి 41,000 కోట్లు, ఎల్ఐసి 40,916 కోట్లు, కోల్ ఇండియా 37,402 కోట్లు, బీపీసీఎల్ 26,000 కోట్లు, ఎన్టీపీసీ 20,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 18,000 కోట్లు, హిందీ పెట్రో 16,000 కోట్లు, పిఎఫ్సి 15,000 కోట్లు, ఇట్లా అన్ని దాదాపు 44. ఐటీఐ కానీ కేఓసి ఐటీఐ అయితే 569 కోట్లు, ఇట్లా మొత్తం అంతా కూడా 44 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంతా కూడా మొట్టమొదటిసారి లాభాల బాటిని పట్టింది. అంతేకాకుండా ఇదంతా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో రెవెన్యూ ప్రతి సంవత్సరం కూడా 4.5% పెరుగుతూ వస్తుంది. ఈ రెవెన్యూ వీటి పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్ అంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే క్లియర్గా చెప్పింది, మాకు 24లో ఫైనాన్షియల్ 2024లో 61,077 కోట్లు ప్రాఫిట్ వచ్చిందని. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇది రివైజ్ చేస్తామంటూ కూడా. అంతేకాకుండా ఇది ఎప్పుడు కూడా లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రాఫిట్ ఈ కంపెనీలన్నిటికీ కూడా 34.5% బాగా పెరిగింది అని. అంటే దాదాపు 2021 నుంచి 2024 దాకా. అదే గత 6-7 సంవత్సరాలుగా చూసుకుంటే 4.5% అట్లా పెరుగుతూ వచ్చిందల్లా కూడా గత 3 సంవత్సరాలుగా తీసుకుంటే ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవన్నీ పిఎస్యు ఇవన్నీ కూడా దాదాపు 34.5% పెరిగింది. పబ్లిక్ సెక్టర్స్ అన్నీ కూడా లాభాల బాటలో పెట్టినాయి. దాదాపు 100లో ఉండేవి అవన్నీ కూడా నష్టాల్లో ఉండేవి, అవన్నీ నెమ్మదిగా లాభాల్లోకి వస్తున్నాయి. 2021 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక 16 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నష్టాల్లో ఉండేవి, అవి కూడా తగ్గుతూ ఇప్పుడు ఒక 9 కంపెనీలు అయితే ఉన్నాయి. సో ఈ పబ్లిక్ సెక్టర్ని అమ్మేస్తున్నారు, లేకపోతే నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, ఇది ఒకటే ఊతపదంగా వీళ్ళు పేపర్ స్టేట్మెంట్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ కాంగ్రెస్ కూటమి కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు మోడీ ప్రభుత్వం వాళ్ళతో చేతులు కలిపారు, వీళ్ళతో చేతులు కలిపారు, ప్రైవేటు పరం చేయబోతున్నారు, ఇవే తప్ప ఇవి విత్ డేటా రిలీజ్ అయింది. బ్లూంబర్గ్ రిలీజ్ చేసింది. పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్ అన్నీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంత లాభాల్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. సో పబ్లిక్ సెక్టర్స్ అన్నీ కూడా మోడీ ప్రభుత్వంలో సేఫ్గానే ఉన్నాయన్నది కాంగ్రెస్ నాయకులు విమర్శించే ముందు గుర్తుపెట్టుకోవాలి.